ఒకప్పుడు ఆడ మగ కలిసి వెళ్తే తండ్రి కూతుళ్ళో, అన్నా చెల్లెళ్ళో, అక్క తమ్ముళ్ళో ఇట్లాగే అనుకునేవాళ్ళు. లేదా భార్యాభర్తలు. ఇలాగే ఉండేది. ఎందుకంటే వాళ్ళే కలిసి వెళ్తుండేవాళ్ళు. తర్వాత కాలంలో ఆడ మగ స్నేహితులు గూడా కలిసి వెళ్తున్నారు, కలిసి తిరుగుతున్నారు. కల్చర్‌లో చాలా చేంజ్ వచ్చింది. పబ్లిక్ కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది. అయితే కొంతమంది పిడివాదపుగాళ్ళు దాంట్లో కొంత ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటారు. బీహార్‌లో ఎన్నికల వేళ కావాలని అక్కడున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పోలీసులు వ్యవహరిస్తున్నారో ఏంటో తెలీదు. ఒక సబ్ ఇన్స్‌పెక్టరు ఒక రెస్టారెంట్‌లోకెళ్ళి అక్కడ కూర్చుంటున్నటువంటి మగ దగ్గరికి మీ ఇద్దరికి ఏంటి సంబంధం అంటే ఇదంతా వీడియో తీయడం ప్రారంభించాడు. అందులో ఒక మగ ఇద్దరు ఉన్నారు. మేమిద్దరం అన్నా చెల్లెమని చెప్పారు. ఇట్లాంటి మాటలు చాలా మంది చెప్తారు. మాకు తెలుసు అసలు సంబంధం చెప్పండి అన్నాడు. అసలు నేను ఏ సంబంధం అయితే నీకేందిరా? మేమిద్దరం అన్నా చెల్లెళ్ళమే. అసలు నీకు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ రెస్టారెంట్ ఏమన్నా నిషేధం ఉందా? లేపోతే ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు నీకు మేము సమాధానం చెప్పాలా? అంటూ నిలదీశాడు ఆ అన్న. ఆ తర్వాత ఈ వీడియో వైరల్ అయింది. దాంతో పోలీసు ఉన్నతాధికారులకి అసలు సీన్ అర్థమైంది. ఆ సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్దేశపూర్వకంగా అక్కడేదో క్రియేట్ చేశాడని. మరి అది ఆ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తినడానికి చేశాడా? లేకపోతే గనక ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేశాడా తెలీదు. అయితే ఉన్నతాధికారులు ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. బట్ ఈలోపు అది కాస్త వైరల్ అయింది.